వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం పరిధిలోని భార్యను హత్య చేసిన భర్త అన్వర్ ఎర్రగుండ్ల బైపాస్ రోడ్లో ఉన్న ఎకో పార్క్ సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్లో భార్యని హత్య చేసి పూడ్చిన అన్వర్. వీరు అమృతనగర్లో నివాసం ఉంటున్నారు. వివాహమై 10 సంవత్సరాలు కావస్తుంది. మృతురాలు పేరు రేష్మ. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. మనస్పర్ధలతో రేష్మ ఇసుక దిన్నెల్లో వారి బంధువుల ఇంట్లో ఉండగా అక్కడి నుండి తీసుకువెళ్ళిన భర్త అన్వర్ హత్య చేసి పోలీస్ స్టేషన్కు వెళ్ళి తన భార్యను హత్య చేసి పూడ్చిపెట్టినట్లు చెప్పడంతో అప్రమత్తమైన పోలీసులు సంఘటన స్థలానికి వెళ్ళి పరిశీలిస్తున్న పోలీసు అధికారులు పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రేష్మ అన్వర్ భాష 15 గంటల ప్రేమించి పెళ్లి చేస్తున్నారు. యాక్చువల్గా ఈ 2 వారాల నుంచి వాళ్ళు మనస్పర్ధలు వచ్చి పక్కపక్కన ఉంటున్నారు. మళ్ళీ కలుసుకోవాలని చూశారు. ఆ పిల్లోడు నమ్మించి తోలుకుపోయి చనిపేశారు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చేసిన కారణాల వల్ల వాళ్ళ అమ్మ ఈ పాప ఉండకూడదు, వేరే పాపను పెళ్లి చేయాలని చెప్పి వాళ్ళ అమ్మ ద్వారా ఈ పిల్లోడు వాళ్ళ స్నేహితులు కలిపి చనిపోయారు. అంటే వాళ్ళ అమ్మ వేరే అమ్మాయి ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి వీళ్ళిద్దరి తరపున వాళ్ళ అమ్మే మనస్పర్ధలు సృష్టించి చంపేట్టుగా ప్రేరేపణ చేసింది వాళ్ళ అమ్మ. ఇదండి. అయితే వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు. అప్పుడు ఇష్టం లేదు, ఇప్పుడు ఇష్టం లేదు. తల్లిదండ్రులు వాళ్ళ నాయన లేడు, చనిపోయాడు. అంటే మీ పెద్దోళ్ళ సమక్షంలో అందరూ ఒప్పంద ప్రకారమే జరిగింది పెళ్ళి. కాకపోతే ఆ అమ్మకు వేరే పాపని ఇచ్చి పెళ్లి చేయాలని, కట్నం ఎక్కువ డబ్బులు వస్తాయని ఇట్లా చేసి చంపించింది. ఎవరు వాళ్ళ అమ్మ? ఎవరు వాళ్ళ అమ్మ అంటే ఎవరు? అన్వర్ భాష వాళ్ళ అమ్మ. అంటే అతని స్నేహితుడు ఈ రేష్మ భర్త. ఈ అమ్మాయిని చంపిన అతను భర్త. ఇంకొక మ్యారేజ్ చేసుకుంటే ఇంకా కట్నం ఎక్కువ వస్తాయి, ఈ పాప మనకొద్దు, అందులో వేరే కులం పాప అని చెప్పేసి చేశారు. మీ ఆలోచన మా ఆలోచన ఏమి లేదు సార్. వీళ్ళని ఆ చర్య చేసేవాళ్ళని కట్నం అదంతా ఎవరు లేదు సార్. పోలీసు వాళ్ళు కానీ ఎవరేం చేయాలి సార్. మేము ప్రోద్బలం చేసేవాళ్ళంటే ఎవరైనా రాజకీయ నాయకున్నో ఎవరైనా పోలికొచ్చి ఫోన్ చేయడమో చేస్తాం. వాళ్ళందరూ ఎవరు వద్దని కదా ఒకటే ఇచ్చాము. అమ్మాయి బాడీ ఎక్కడ ఉంది? పోస్ట్ మార్చర్లో ఉంది. మార్చరు కాల్ ఫోన్ చేస్తుంటే కాల్ ఎత్తలే. సార్లు ఫోన్ ఎత్తి పలానా సార్ చనిపోయారు అని చెప్పారు, మీరు రాండి అని చెప్పి మళ్ళీ అయ్యప్ప టెంపుల్ గడిపాక మళ్ళీ కనుక్కుంటే ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు, రాండి అని ఫోన్ చేశాం. వచ్చి చూసాం, పాప బాడీ మీద ఇసుకెళ్ళ ఉంది, ఇసుకలో పుడిచినాడేమో. పాపకు మీరేమవుతారు? ఆ పాపకు స్వయాన అన్నను, పెద్దన్నను, అతను చిన్నన్న, ఇతను వాళ్ళ చిన్నమ్మ కొడుకు, మా అమ్మ చెల్లెలు కొడుకు. ఆ పాపకు 2 పిల్లలు, కొడుకు ఒక పాప. పాపకు 8 సంవత్సరాలు, బాబుకు ఒక 5 సంవత్సరాలు. 2 పిల్లలు. ఇక్కడైతే చంపినాడు అతడు, అతని స్నేహితులు కలిపి చంపించారని మా అనుమానం. అతని స్నేహితులు అంటే సాటి జేసీబీ ఆపరేటర్లు అని మా అనుమానం. వాళ్ళమ్మ పెట్టాం సార్, కేసు రాపించాం, ఎఫ్ఐఆర్ కేసు రాపించాం, సార్కి ఇచ్చాం పేపరు. నా స్వయాన్ని నా హ్యాండ్ రైటింగ్తోనే రాశాను. ఇక్కడే ఇచ్చాం సార్, హాస్పిటల్లోని రాపించాం. రేపు పొద్దున పోయి రూరల్ పోలీస్ స్టేషన్ గారికి రమ్మన్నారు. పోయి అడగ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు? ఫస్ట్ ముందు రియాక్ట్ అయింది ఎవరు? రూరల్ పోలీస్ మనకు తెలియదు సార్. మాది దుడియం పల్లె. ఇక్కడ ఈ టౌన్లో ఎన్ని పొలిటీషియన్లు అయ్యా మనకు తెలియదు. సార్లు చెప్పితే మేము పోతున్నాం, పొద్దున రమ్మన్నారు, వెళ్ళి కంప్లైంట్ చేస్తాం. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది.